సార్ సార్ ఉమ్, ఏంటమ్మా ఏం కావాలి? అదే సార్ నేను మీ పై ఫ్లోర్లో ఉంటాను. అవును పైనే ఉంటావు. నేను చూశాను. ఏంటి విషయం? సార్ ఒక చిన్న హెల్ప్ సార్. ఏంటమ్మా ఏమైనా డబ్బులు కావాలా? అయ్యో అది కాదు సార్. ఆ, సార్ ఇప్పుడు ఎండాకాలం కదా సార్, ఆ, నీళ్ళేమో వేడిగా ఉంటున్నాయి, తాగాలన్నా తాగలేకపోతున్నాం. అందుకని సార్ మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా సార్, ఉమ్, ఒక చల్లటి వాటర్ బాటిల్ ఉంటే ఇస్తారా? ఏమ్మా దీనికోసం ఎందుకు భయపడుతూ చెప్తున్నావు? కూలింగ్ వాటర్ కావాలి, కొంచెం తాగడానికి ఇవ్వండి అని అడిగితే నేను తెచ్చిస్తాను. ఉండు, వాటర్ తీసుకొస్తా. ఓకే సార్. ఇదిగోమ్మా. ఉమ్, థ్యాంక్ యూ సార్. ఇంకోమ్మా గుర్తుపెట్టుకో, ఇంకెప్పుడైనా నీకు వాటర్ కావాలనుకో మ్, ఎక్కడి నుంచో అడగటం కాదు, డైరెక్ట్గా వచ్చి ఫ్రిడ్జ్లోని తీసుకొని తాగు. ఇది నీ ఇల్లు అనుకోమ్మా, ఓకేనా? ఓకే సార్. ఉమ్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఏంటమ్మా? సార్ చెప్పాను కదా సార్ కూలింగ్ వాటర్ కావాలని. ఓ అవును, కూలింగ్ వాటర్ కావాలి కదా. మ్, ఆగు, నేను నీకు ఇస్తాను. మ్. ఉమ్? ఇదిగోమ్మా తీసుకో. థ్యాంక్ యూ సార్. ఇలా చూడమ్మా, ఈ ఎండాకాలం మొత్తం నీకెప్పుడు చల్లటి నీళ్ళు కావాలన్నా వచ్చి తీసుకొని వెళ్ళు, ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ మ్. సార్. సార్ సార్ ఏంటమ్మా వాటర్ కావాలా? అవును సార్. వస్తున్నా, ఆగు. ఆ, ఇదిగోమ్మా, ఇవ్వండి సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇది కూడా ఆ, తీసుకో. ఇదేంటి సార్? బిల్ అమ్మా, అయ్యో నాకెందుకు సార్ బిల్ ఇస్తున్నారు? వాటర్ బిల్ అమ్మా, పట్టుకో. హా? అయ్యో వాటర్ బిల్ నాకెందుకు సార్? నీదేం పోయిందమ్మా, నువ్వు ఇప్పటి వరకు డైలీ వచ్చి కూలింగ్ వాటర్ తీసుకెళ్తున్నావు. ఒక రోజుకి 2 బాటిల్ తీసుకెళ్తున్నావు. నెలకొచ్చేసరికి 60 బాటిళ్ళు. ఒక్కొక్క బాటిల్ 10 రూపాయలు చొప్పున 600 రూపాయలు బిల్ అమ్మా. ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్ళు, నెక్స్ట్ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకునిరా, సరేనా? అయ్యో ఏంటి సార్ నీళ్ళ కోసం డబ్బులు అడుగుతున్నారు? మినరల్ వాటర్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ చేసి రోజుకి 2 బాటిల్ ఇస్తున్నాను. నాకేమైనా కరెంట్ ఫ్రీగా వస్తుందా ఏంటి? కనీసం కరెంట్ బిల్ కైనా డబ్బులు ఇవ్వాలి కదమ్మా. ఇంత పిసినారోడేంట్రా బాబు. ఏంటి సార్ మీరు నాకు హెల్ప్ చేస్తున్నారని నేను అనుకుంటే చివరికి ఈ వాటర్కి 600 రూపాయల బిల్లు వేశారు. ఏమ్మా హెల్ప్ చేస్తాను, కానీ డబ్బులకి మాత్రమే హెల్ప్ చేస్తాను. సరే ఇప్పుడు నువ్వు ఈ బాటిల్ తీసుకెళ్ళు, నెక్స్ట్ వచ్చేటప్పుడు మాత్రం 600 తీసుకునిరా, సరేనా? బయలుదేరమ్మా. హా? మంచివాడు ఏదో సహాయం చేస్తున్నాడని అనుకున్నాను. వీడేంట్రా అంటే తాగే నీళ్ళకి బిల్లేసి మరీ ఇస్తున్నాడు. అయ్యయ్యో ఇక నుంచి ఈయన దగ్గర అసలు మంచినీళ్ళు తీసుకోకూడదురా బాబు. ఏం మనిషిరా బాబు.